మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవనీయులు సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు నా దృష్టికి కూడా వచ్చింది. సింజెంటా మరియు కావేరి రెండు కంపెనీలకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని చెప్పారు. అయితే ఇంకా 4 కంపెనీలు ఉన్నాయట. అన్ని కంపెనీలకు సంబంధించి మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గట్టిగా ఒత్తిడి తెద్దాం. ఒకవేళ వినకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళైనా సరే మీకు న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో పోరాడుతుంది. మీరు ఆ పేపర్స్ అన్ని కూడా సుభాష్ అన్నకు, పద్మా గారికి, తిరుపతి అన్న గారికి ఇవ్వండి, లేదా సునీతమ్మ గారికి ఇవ్వండి. తప్పకుండా మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇవాళ కూడా ఇది అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. సన్న వడ్లకు వెంటనే బోనస్ విడుదల చేయాలని, రుణమాఫీ కాని రైతులందరికీ తక్షణమే రుణమాఫీ పూర్తి చేయాలని, ఏదైతే సీడ్ కంపెనీలు రైతులకు మోసం చేశాయో అవసరమైతే వారి మీద పీడీ యాక్ట్ ప్రయోగించి రైతులందరికీ మేలు చేయాలని చెప్పి ఈ మీటింగ్ అయిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే సింగూరు నీళ్లు కూడా కేసీఆర్ ఉన్నప్పుడైతే పద్మమ్మ గారు, సునీతమ్మ గారు ఒక ఫోన్ కొడితే గేట్లు ఆవట్యం. ఎప్పుడు ఎండాకాలంలో కూడా సింగూరు నీళ్లు ఇచ్చినాం. ఎండిడిఎల్ నుంచి కూడా నీళ్లు ఇచ్చి మీ చివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటిదాకా నీళ్లు ఇయ్యాలి. 20 టీఎంసీల నీళ్లు ఉన్నా గేట్ ఎత్తలే. ఏదో దుర్గమ్మ దయతో వానబడి మొన్న పంటలు బతికినాయి, కానీ ఇప్పుడు మళ్ళా గుంజుకపోయినాయి. ఇప్పుడు ఎత్తాలి నీళ్లు, కొట్లాడదాం దానికోసం కూడా తప్పకుండా. అయితే ఇప్పుడు ఇంకా సునీతమ్మ గారు, ప్రభాకర్ రెడ్డి అన్న గారు, మన నిరంజన్ అన్న గారు ముగ్గురు మాట్లాడాల్సింది ఉంది. ఈ ముగ్గురు మాట్లాడే ముందు మన జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. నేను ఒక్క 10 నిమిషాలు పోయి మళ్ళీ బ్యాక్ వస్తా, ఎవరు కదలొద్దు. మరి ఈ అన్న వాళ్ళు మాట్లాడేలోపు నేను వచ్చేస్తా.